హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. అండ్ ప్రోగ్రెషన్ చాప్టర్లో నేను వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. అలాంటి ఒక సిమిలర్ మోడల్ ఒక క్వశ్చన్ ఇస్తాను. సో యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. How many terms are there in AP? 3, 6, 9, 12, so on, 111. So how many terms అని అనగానే you have to use the formula nth term. nth term is a plus n minus 1 into d. సో ఈ ఫార్ములా రాసినందుకు మనకి హాఫ్ మార్క్ వస్తుంది స్టూడెంట్స్. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథ్స్. సో ఇక్కడ మనము ఇచ్చిన వాల్యూస్ని ఫస్ట్ టర్మ్ని ఏతో డినోట్ చేయాలి, విచ్ ఈస్ 3. డి ఫార్ములా ఇంతకుముందు చెప్పాను, a2 మైనస్ a1. a2 అంటే సెకండ్ టర్మ్ వాల్యూ ఎంత 6 మైనస్ ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత 3. సో d ఈస్ 6 మైనస్ 3 విచ్ ఈస్ 3. మనకి a తెలిసింది, d తెలిసింది. అండ్ nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు, దాని లాస్ట్ టర్మ్ని an తో డినోట్ చేయాలి, విచ్ ఈస్ 111. సో వి నో a which is 3, we know d which is also 3. nth term లాస్ట్ ఎప్పుడు ఇలా ఉంటే దాన్ని nth term an రిప్రజెంట్ చేసుకొని ఆ నంబర్ రాసుకోవాలి. నౌ వీ హ్యావ్ టు రిప్లేస్ దిస్ టర్మ్స్ ఇన్ ద ఫార్ములా. 111 is equal to a అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఇస్ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ 3, a2 మైనస్ a1 ఫార్ములా కాబట్టి. సో మనం సాల్వ్ చేద్దాం. 111 is equal to 3 ప్లస్ n ఇంటూ 3 is 3n, 3 ఇంటూ 1 is 3. సో ఈ 3ని బ్రాకెట్లో ఉన్న దాంతో మల్టిప్లై చేయాలి. సో 111 is equal to ఇక్కడ ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోయింది, ఏ మిగిలింది 3n. మనకు కావాల్సింది n కాబట్టి మల్టిప్లికేషన్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్. సో 3 1s are 3 3s are 9, 3 7s are 21. సో n is equal to 37. సో మనకి ఈ ప్రోగ్రెషన్లో మొత్తం 3 6 9 12 సో ఆన్ 111లో 37 టర్మ్స్ ఉన్నాయి. హౌ మెనీ టర్మ్స్ అంటే 37 టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ప్రోగ్రెషన్ అని రాయాల్సి ఉంటుంది. సిమిలర్గా మీరు ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్ 11 మైనస్ 7 విచ్ ఈస్ 4, nth టర్మ్ విచ్ ఈస్ 139 లాస్ట్ టర్మ్. nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్. ఇవన్నీ వాల్యూస్ ఏ ఫార్ములాలో అప్లై చేయాలి, nth టర్మ్లో చేస్తే మనకి n వస్తుంది. ఈ విధమైన స్టెప్స్ ఫాలో అవుతే యూ కెన్ గెట్ n అండ్ షేర్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Moving forward, find the sum of 2-digit numbers which are multiples of 5. మీరేం చేయాలంటే find the sum of 3-digit numbers divisible by 5. డివిజిబుల్ అన్నా మల్టిపుల్ అన్నా సేమ్ ప్రాసెస్. ఎలా చేస్తున్నానో చూడండి. సో 2-digit numbers అంటే ఏంటి, 10, 11, so on 99, దే ఆర్ 2-digit numbers. సో 2 digits ఉన్నాయి కాబట్టి దే ఆర్ 2-digit numbers. మనకు కావాల్సింది డివిజిబుల్ బై 5 కాబట్టి 10, 15, 20 సో ఆన్ 95. ఎందుకంటే 96 ఎందుకు తీసుకోలేదు అంటే దే ఆర్ నాట్ డివిజిబుల్ బై 5. సో మిగతా నంబర్ 5తో డివిజిబుల్ కాదు కాబట్టి మనం 5తో డివిజిబుల్ ఉన్న 2-digit నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. సో మనం అడిగింది ఏంటి క్వశ్చన్లో, సమ్. సో సమ్ అడిగాడు కాబట్టి సమ్ టు n టర్మ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సమ్ టు n టర్మ్స్ ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే మనం ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ a అనేది 10 విచ్ ఈస్ ఫస్ట్ టర్మ్ అండ్ l అనేది ఇన్ ద ఫార్ములా l ఉంది కాబట్టి l అనేది లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ 95. సో ఫస్ట్ మన ఏం ఏంటి, n కనుక్కోవాలి. n ఎప్పుడు nth టర్మ్ ఫార్ములా ద్వారా కనుక్కోవాలి. nth టర్మ్ ఫార్ములా ఈస్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ 95 రిప్లేస్ చేయాలి. a అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 10 అండ్ n మన టార్గెట్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ n కనుక్కొని ఇందులో రిప్లేస్ చేయడం. సో d అంటే కామన్ డిఫరెన్స్ విచ్ ఈస్ 5, ఎందుకంటే 15 మైనస్ 10 ఈస్ 5. సో 95 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 ఇంటూ n 5n, 5 1s are 5. సో 10 మైనస్ 5 ఈ రెండు నంబర్స్ కాబట్టి ఇవి రెండుంటే యాడ్ అయినా సబ్ట్రాక్ట్ చేయాలి బేస్డ్ ఆన్ సింబల్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి స్టూడెంట్స్. సో 10 మైనస్ 5 ఈజ్ 5 ప్లస్ 5n. సో ప్లస్ 5 ఇక్కడ అవుతే మైనస్ 5 అవుతుంది. సో 95 మైనస్ 5 ఈజ్ 90 విచ్ ఈస్ 5n. మనకు కావాల్సింది n కాబట్టి దీనికి 5కి nకి రిలేషన్ మల్టిప్లికేషన్ ఇక్కడ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో 5 1s are 5, 5 8s are 40, 90 by 5 వాల్యూ 18. సో మనకి n వచ్చింది. ఇప్పుడు సమ్ టు n టర్మ్స్ ఫార్ములాలో అప్లై చేద్దాం. సో s 18 ఈజ్ ఈక్వల్ టు 18/2 n/2 కాబట్టి 18/2. a అంటే 10 ప్లస్ l అంటే 95.
2 ones are 2 nines are 18. So sum to 18 terms is equal to 9. 105 into 9 ఎంత multiply చేయాలి. So 9 5s are 45, 4 9 945 is the answer. సో ఇలాంటిదే మీరు 3 డిజిట్స్ నెంబర్ని డివిజిబుల్ బై 5 నేను హింట్ ఇస్తాను. 3 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 5 ఏంటి 100, 105 సో ఆన్ 995. నేను ఆల్రెడీ సిరీస్ ఇచ్చేసాను. దిస్ ఆల్ నంబర్స్ ఆర్ 3 డిజిట్ నంబర్స్ అండ్ ఆల్సో డివిజిబుల్ బై 5. సో 999 కూడా 3 డిజిట్ నంబరే, కానీ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 5 కాబట్టి ఐఎమ్ నాట్ రైటింగ్ దట్ నంబర్, ఆ నంబర్ రాయట్లేదు. సో ఇక్కడ ఏ అనేది తెలుసు మీకు. సిమిలర్ ప్రొసీజర్ యూజ్ చేసి ఫస్ట్ ఎన్ కనుక్కోండి స్టూడెంట్స్, తర్వాత సమ్ టు ఎన్ టర్మ్స్ కనుక్కోండి. సో ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. విచ్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ -1 3 7 11 సో ఆన్ ఈస్ 95. సో సిమిలర్గా మీరు ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం తరోగా అర్థం చేసుకోవాలి. సో ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి -1 3 7 11 సో ఆన్ ఈజ్ 95. విచ్ టర్మ్ అన్నా హౌ మెనీ టర్మ్స్ అన్నా వెంటనే మీరు ఫార్ములా రాయాలి. nth టర్మ్ ఫార్ములా విచ్ ఈజ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఫార్ములా స్టూడెంట్స్, దీనికి హాఫ్ మార్క్ ఉంటుంది. ఏ అనేది ఏంటి ఫస్ట్ టర్మ్ విచ్ ఈజ్ -1. ఏ అనేది ఎప్పుడు ఫస్ట్ టర్మే. డి అనేది కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1, ఎప్పుడు ఇదే రాయాలి. a2 అనేది 3 మైనస్ a1 అనేది -1. ఫార్ములాలో మైనస్, a1లో ఉన్న మైనస్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ +1 విచ్ ఈస్ 4. సో డి వాల్యూ తెలుసు, ఏ వాల్యూ వచ్చింది. మనం ఇప్పుడు nth టర్మ్ కూడా తెలుసు. nth టర్మ్ అనేది ఎప్పుడు లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ గివెన్ యాజ్ 95 ఇన్ ద క్వశ్చన్. సో nth టర్మ్ ఫార్ములాలో అప్లై చేద్దాం. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మన టార్గెట్ ఏంటి విచ్ టర్మ్ అంటే n. nth టర్మ్ ప్లేస్లో 95, ఏ ప్లేస్లో -1. ఎప్పుడు ఏ అనేది ఫస్ట్ టర్మ్, n మైనస్ 1, డి అనేది కామన్ డిఫరెన్స్, ఇంతకు ముందే కనుక్కున్నాము 4 వచ్చింది. సో ఇంతకు ముందు లాగానే ప్రొసీజర్ స్టూడెంట్స్, దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు. ఒకసారి ప్రొసీజర్ త్వరగా వినండి. -1, ఈ 4 ఎప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న రెండు నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ ఎన్ 4n, 4 1s 4, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ ఎప్పుడు ఈ 2 నెంబర్స్నే యాడ్ అయినా సబ్ట్రాక్ట్ అయినా చేయాలి. ఇక్కడ -1 -4 రెండు నెగిటివ్ ఉంటే యాడ్ చేయాలి, -5 రాయాలి. యాడ్ చేశాను 4 + 1y, బిగ్గర్ నెంబర్ సింబల్ పెట్టాలి +4n. మన టార్గెట్ ఏంటి ఇక్కడ n కనుక్కోవడం. -5 ఇక్కడ వస్తే +5 అవుతుంది. 95 + 5 ఈజ్ ఈక్వల్ టు 4n. సో 95 + 5 ఈజ్ 100 ఈజ్ ఈక్వల్ టు 4n. సో మనకు కావాల్సింది n. మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్ అవుతుంది కాబట్టి 100/4 ఈజ్ 25. సో n విచ్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్, ఇలా సీక్వెన్స్లో పోతుంటే 95 ఒక టర్మ్ ఉంది, అది ఏ టర్మ్ ఎంత 25th టర్మ్. సో ఈ విధంగా విచ్ టర్మ్ అన్నా హౌ మెనీ టర్మ్స్ అన్నా nth టర్మ్ ఫార్ములా వేసి n కనుక్కోవాలి. సిమిలర్గా మీరు ఈ ప్రాబ్లం చేయండి. an ఇక్కడ 78 మీకు హెల్ప్ చేస్తున్నాను. a ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, 8 మైనస్ 3 ఈజ్ 5. సో an వచ్చింది, a వచ్చింది, d వచ్చింది. nth టర్మ్ ఫార్ములా యూజ్ చేసి మీరు d ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. 3 పాయింట్స్ ఏంటి 7 - 2 5 1 3k are collinear. If points are collinear, then area of triangle is 0. గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా డెఫినెట్గా రాయాల్సి ఉంటుంది. హాఫ్ మార్క్ వస్తుంది. హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y3 ఫస్ట్ టర్మ్ ప్లస్ x2 y3 మైనస్ y1 సెకండ్ టర్మ్ ప్లస్ x3 y1 మైనస్ y2 షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 0, ఎందుకంటే కొలీనియర్ కాబట్టి. సో హాఫ్ ఇంటూ ఈ ఫస్ట్ పాయింట్ని x1 y1 అనుకోవాలి, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఉంది కదా x1 y1 అనుకోవాలి, సెకండ్ పాయింట్ x2 y2, థర్డ్ పాయింట్ x3 y3 అని ఈ ఫార్ములాలో రాసుకోవాలి. x1 ఎంత 7, సో 7, y2 మైనస్ y3 అంటే 1 మైనస్ k, x2 5, y3 మైనస్ y1 is k ప్లస్ 2 ప్లస్ x3 ఎంత, x3 మనకు ఆల్రెడీ అనుకున్నాం 3 అనుకున్నాం కాబట్టి 3, y1 is -2, y2 is -1. సో క్యాలిక్యులేషన్ చేస్తే -2k ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది స్టూడెంట్స్. సో +8 అక్కడ సైడ్ పంపిద్దాం, -8 అవుతుంది. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, k ఈజ్ ఈక్వల్ టు 8/2 విచ్ ఈస్ 4. సో ద వాల్యూ ఆఫ్ k ఇక్కడ 4 అనే నంబర్ ఉంటుంది, మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4 - 1 అండ్ -2 -3. సో థర్డ్ సెక్షన్లో ఒక ప్రాబ్లం ట్రైసెక్షన్ అయినా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీలో నుంచి అడిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఇచ్చిన పాయింట్ని x1 y1 x2 y2గా రిప్రజెంట్ చేసుకోవాలి ఈ విధంగా. ఫస్ట్ కేసులో మనం 1:2తో చేయాలి, సెకండ్ కేసు 2:1తో. సో 1:2లో m1 ఈజ్ 1, m2 ఈజ్ 2.
సో సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ట్రై సెక్షన్ అనగానే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇక్కడ 4 మైనస్ 1 మైనస్ 2 మైనస్ ఈ 2 పాయింట్స్ క్వశ్చన్లో ఇస్తాడు. x1y1 x2y2 రిప్రజెంట్ చేసుకొని ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. ఫస్ట్ కేసులో ట్రై సెక్షన్ పాయింట్ ఏంటి 2 కామా మైనస్ 5/3. అలాగే సెకండ్ కేసులో 2:1 రిప్రజెంట్ చేసుకోవాలి. m1 ఏమో 2 m2 ఏమో 1. సో సేమ్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి, సేమ్ పాయింట్స్. ఓన్లీ చేంజ్ ఏంటంటే ఫస్ట్ కేసులో 1:2, సెకండ్ కేసులో 2:1 రిప్లేస్ చేశాక మనకి ట్రై సెక్షన్ పాయింట్ సెకండ్ కేసులో 0 కామా మైనస్ 7/3 వస్తుంది. సో ట్రై సెక్షన్ పాయింట్స్ ఏంటి 2 కామా మైనస్ 5/3, 0 కామా మైనస్ 7/3. If 1 comma 2, 4 comma y, x comma 6 and 3 comma 5 are the vertices of a parallelogram taken in order, find x and y. మనం ఈ ప్రాబ్లంలో ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ప్యారలోగ్రామ్ ఇచ్చి ఎక్స్ ఆర్ వై అన్నోన్ వాల్యూ ఇస్తే మనం మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ని ఏబిసిడిగా రిప్రజెంట్ చేయాలి. ఏ పాయింట్ ఈజ్ 1 కామా 2, బి ఈజ్ 4y, సి ఈజ్ ఎక్స్ కామా 6 అండ్ డి ఈజ్ 3 కామా 5. ఈ విధంగా రిప్రజెంట్ చేశాక ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్ చూడాలి. సో ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏంది, డయాగ్నల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఏసీ మిడ్ పాయింట్ బిడి మిడ్ పాయింట్ సమానంగా ఉంటాయి. మనం ఈ ప్రాబ్లంలో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ విల్ బి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బిడి. సో మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, సో మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు మనందరికీ, x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2 should be equated with midpoint of BD. Again right side కూడా same formula apply చేయాలి. x1 plus x2/2, y1 plus y2/2. సో AC కాబట్టి Aని x1y1, Cని x2y2 అని రిప్రజెంట్ చేసి ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. x1 is 1, x2 is x/2, y1 is 2, y2 is 6. We need to replace 2 plus 6/2 in the formula. సో అలాగే రైట్ హ్యాండ్ సైడ్, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో బిడి పాయింట్స్ని x1y1గా x2y2గా రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేయాలి స్టూడెంట్స్. x1 ఎంత 4 ప్లస్ 3/2, x1 ప్లస్ x2 అంటే 4 ప్లస్ 3/2, y1 ప్లస్ y2, y ప్లస్ 5/2. ఇక్కడ y ప్లస్ 5/2 రిప్రజెంట్ చేయాలి. వీళ్ళు ఈక్వేట్ x కోఆర్డినేట్ ఆఫ్ 2 పాయింట్స్. సో ఇక్కడ x కోఆర్డినేట్స్ ఏంటి, వీళ్ళు ఈక్వేట్ 1 ప్లస్ x/2 షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 4 ప్లస్ 3/2. 4 ప్లస్ 3 ఎంత 7/2. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఏంటి, y కోఆర్డినేట్స్ కూడా ఈక్వేట్ చేయాలి. y కోఆర్డినేట్ ఏంటి 2 ప్లస్ 6, 2 ప్లస్ 6 ఏంటి 8/2 షుడ్ బి ఈక్వేటెడ్ విత్ y కోఆర్డినేట్ విచ్ ఈస్ y ప్లస్ 5/2. సో క్లియర్గా డినామినేటర్ క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు కావాల్సింది x కాబట్టి x షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 7. సో ప్లస్ 1 goes to the other side will become -1. సో x is equal to 7 minus 1 is 6. అలాగే డినామినేటర్లో ఇట్ విల్ క్యాన్సల్. సో y ప్లస్ 5 is equal to 8 కాబట్టి y is equal to 8 minus 5, ఎందుకంటే ప్లస్ 5 ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి -5. సో వాల్యూ ఆఫ్ y is equal to 8 minus 5 is 3. సో ఫైండ్ x అండ్ y అడిగాడు కాబట్టి x వాల్యూ ఈజ్ 6 అండ్ y వాల్యూ ఈజ్ 3. సో ప్రాబబిలిటీ 4 కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ కార్డ్స్, ద అదర్ ఈజ్ డైస్, సింగిల్ డైస్ అండ్ 2 డైస్ ఏదన్నా అడగొచ్చు. థర్డ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ టాసింగ్ ఎ కాయిన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నంబర్ ఆర్ బాల్. సో 4 కాన్సెప్ట్స్లో ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి. సో దీన్ని క్లబ్ అంటాము. క్లబ్ కార్డ్స్ 13 ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి, దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి, డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో టోటల్ 13 4s are 52. సో 1 8 2 3 4 5 6 7 8 9 10 తర్వాత జాక్ క్వీన్ కింగ్ దే ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి స్పేడ్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ విల్ బికమ్ 12. 3 4s are 12. సో బ్లాక్ కార్డ్స్ స్టూడెంట్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 ఉంటుంది, హార్ట్ ఆర్ డైమండ్ 13 ఈచ్. సో ఏదైనా పర్టికులర్ నంబర్ కార్డ్ ఇవ్వగలిగితే 3 అనే కార్డు మనకి 4 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 3 ఈజ్ 4/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ కలర్ కార్డ్స్ ఆర్ 26/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ 4 అనేది ఒక్కటే కార్డు ఉంటుంది డెక్ ఆఫ్ కార్డులో కాబట్టి 1/52. ఇక్కడ ఏం అడిగాడో చూద్దాం. ప్రైమ్ నంబర్స్,
సో ప్రైమ్ నంబర్స్ మనకి 2, 3, 5, 7 4 కార్డ్స్ ఉంటాయి ఈచ్ సెట్లో. సో 4 కార్డ్స్ ఈచ్ సెట్లో ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 4 4 16. సో ప్రాబబిలిటీ విల్ బికమ్ 16/52. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఇంతకుముందు చెప్పాను, ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి, 12/50. కాయిన్స్ చూద్దాం. మనకి 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ. అట్లీస్ట్ గెటింగ్ ఏ 2 హెడ్స్. సో ఈ అన్నిట్లో 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 3, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 8. 3/8 ఇస్ అ ప్రాబిలిటీ. సింగిల్ డై త్రో చేస్తే మనకి గెటింగ్ ఆడ్ ప్రైమ్ నంబర్. ఆడ్ ప్రైమ్ నంబర్ ఏంటి? 3, 5. యాక్చువల్లీ ప్రైమ్ నంబర్స్ ఆర్ 2, 3, 5. సో ఆడ్ ప్రైమ్ నంబర్ 3, 5 కాబట్టి favorable outcome is 2, total number of possible outcomes are 6. So 2/6, which is 1/3. When when 2 dice are thrown, score of 5. So manaki 2 dice throw cheste manaki total possibility outcome 36 వస్తాయి స్టూడెంట్స్. సో స్కోర్ ఆఫ్ 5 1 4 2 3 3 5 4 1 సమ్ 5 రావాలంటే ఇవే కన్సిడర్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2 3 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 36. 4/36 is 1/9. Alphabets లో consonants అడిగాడు. Vowels will become 5. So total possible outcomes are 26, consonants are 21, probability will become 21/26. Find the probability of getting a sum of numbers of them is 7 when 2 dice are rolled at a time. When 2 dice are rolled at a time, total number of outcomes are 36 and number of favorable outcomes are 1 2 3 4 5 6, because these are the options whose sum is 7. So 6/36, which is nothing but 1/6. Find the value of k for 2x square plus kx plus 3 is equal to 0 if they have two equal roots. Equal roots ఉంటే 2 మనకి డిస్క్రిమినెంట్ 0 ఉంటుంది స్టూడెంట్స్. b స్క్వేర్ మైనస్ 4ac అనేది డిస్క్రిమినెంట్ డెఫినెట్గా ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద కండిషన్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది మనకు తెలుసుకోవాలి. సో ఇక్కడ a అనేది ఏంటి 2, b అనేది ఎక్స్ కోషెంట్ k, c అనేది నంబర్. b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. ABC ఫార్ములాలో రిప్లేస్ చేశాక మనకు k స్క్వేర్ మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 24 అక్కడ పోతే ప్లస్ 24, k ఈజ్ ఈక్వల్ టు √24. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే జీరోస్ కనుక్కోవాలి ఆర్ రూట్స్ కనుక్కోవాలి. ఎలా? బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. సో మనకు ఫస్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటో తెలియాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ -b plus or minus root over b square minus 4ac by 2a. You need to know this formula students. ఈ ఫార్ములా రాసినందుకు మనకు హాఫ్ మార్క్ వస్తుంది. ఇందులో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది a విచ్ ఇస్ 2, ఎక్స్ కోఎఫిషియంట్ అనేది b విచ్ ఇస్ -7, c అనేది కాన్స్టెంట్. సో a b c గా ఇలా రిప్రజెంట్ చేసుకొని మనకు ఫార్ములా తెలుసు -b plus or minus root over b square minus 4ac by 2a. ఈ ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. సో ద టూ రూట్స్ ఆర్ 3 and 1/2. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఇస్ 365. ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది స్టూడెంట్స్. కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ మనకు తెలియదు కాబట్టి x అండ్ x + 1 అనాలి. కన్సిక్యూటివ్ అంటే 2 and 3 ఆర్ కన్సిక్యూటివ్. వెంటనే వచ్చే నెంబర్ని మనము కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. మనకు తెలియదు కాబట్టి x. నెక్స్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ ఫర్ x is x + 1. సో మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ x + 1 అన్నాం అనుకో, x స్క్వేర్ ప్లస్ x + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 365. ఎందుకంటే సమ్ అంటే అడిషన్ ప్లస్ మ్యాథ్స్లో స్క్వేర్స్. సో 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ x స్క్వేర్ ప్లస్ x + 1 హోల్ స్క్వేర్ అనుకోని ఈజ్ ఈక్వల్ టు 365 రాసుకోవాలి. సో మనం సింప్లిఫై చేశాక మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది స్టూడెంట్స్. x స్క్వేర్ ప్లస్ x మైనస్ 182. ఫ్యాక్టరైజేషన్ తర్వాత మనకి x + 14 ఈజ్ ఈక్వల్ టు 0, x minus 13 is equal to 0 వస్తుంది. సో x is -14 is not correct, ఎందుకంటే నెగిటివ్ ఉండదు కాబట్టి. సో x is equal to 13. సో the two consecutive integers are 13 and 14. హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము మెన్సురేషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మెన్సురేషన్లో ఈ 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఫైండ్ ద నంబర్ ఆర్ హౌ మెనీ. ఈ 2 వర్డ్స్ క్వశ్చన్లో ఉంటే ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను. So hemispherical bowl of internal radius 15 centimeters contain liquid. The liquid is to be filled into cylindrical bottles of 5 centimeters, diameter 5 centimeters and height 6 centimeters. How many are? Find the number of bottles necessary to empty the bottle. So ఇలా ఇచ్చినట్టయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ బౌల్,
డయామీటర్ ఇస్తే రేడియస్లో కన్వర్ట్ చేసుకోవాలి. హైట్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు, రాసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నంబర్ అయినా హౌ మెనీ అని అడిగిన వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. ఇక్కడ ఫస్ట్ సాలిడ్ ఏంటి, హెమిస్పియర్ ఇచ్చాడు క్వశ్చన్లో. సెకండ్ సాలిడ్ ఏంటి, సిలిండర్. సో అవి రాసుకోవాలి. సో ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేను మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ నంబర్ ఆర్ హౌ మెనీ ఇస్తే మనము వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్ అని ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ ఎక్కడ వాల్యూమ్ అని ఇవ్వడు స్టూడెంట్స్, అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. సో నంబర్ అన్నా హౌ మెనీ అన్నా ఈ విధమైన ఫార్ములా రాసుకొని ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, రికాస్టెడ్, మాడిఫై ఆర్ మెల్టెడ్. ఈ వర్డ్స్ ఉంటాయి, ఈ 3 వర్డ్స్ ఉంటాయి. మెల్టెడ్ అయినా, రికాస్టెడ్ అయినా, మాడిఫై ఉంటే ఎలా చేయాలనేది చెప్తాను. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ డయామీటర్ 30 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ రికాస్టెడ్, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ సిలిండర్. అంటే స్పియర్ని సిలిండర్ షేప్లో కన్వర్ట్ చేశాడు. రేడియస్ 10 సెంటీమీటర్స్, ఫైండ్ ద హైట్. సో ఇలాంటి ప్రాబ్లం, మెల్టెడ్, రికాస్టెడ్ అనే వర్డ్స్ ఉన్న ప్రాబ్లం ఇస్తే మనము ఐదర్ హైట్ అయినా కనుక్కోవాలి ఆర్ రేడియస్ అయినా కనుక్కోవాలి. ఇక్కడ రేడియస్ ఇచ్చాడు కాబట్టి హైట్ కనుక్కోవాలి, ఒక్కొక్కసారి హైట్ ఇస్తాడు, రేడియస్ కనుక్కోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎలా చేయాలనేది చెప్తాను. డయామీటర్ ఇస్తే మనం ఎప్పుడు రేడియస్ కన్వర్ట్ చేయాలి, హాఫ్ ఆఫ్ డయామీటర్ ఇస్ రేడియస్ కాబట్టి 30 into 15 చేసుకోవాలి. సో రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు. సో రికాస్టెడ్, మోల్డెడ్ ఉంటే మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లో వాల్యూమ్ అని ఇవ్వడు. మెల్టెడ్, రికాస్టెడ్ అంటే వాల్యూమ్ ఫార్ములా అప్లై చేసి వాల్యూమ్ ఆఫ్ స్పియర్, ఇక్కడ ఫస్ట్ సాలిడ్ స్పియర్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఇక్కడ సెకండ్ సాలిడ్ సిలిండర్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా అప్లై చేయాలి, 4/3 πr³. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా అప్లై చేయాలి, πr²h. ఇక్కడ పై సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలి. కాన్స్టెంట్ కాబట్టి క్యాన్సిల్ చేయాలి, ఆర్ని క్యాన్సిల్ చేయద్దు, ఎందుకంటే రేడియస్ ఆఫ్ స్పియర్ వేరుగా ఉంటుంది, రేడియస్ ఆఫ్ సిలిండర్ వేరుగా ఉంటుంది. సో 4/3 r, రేడియస్ ఆఫ్ స్పియర్ ఎంత 15 ఉంది కాబట్టి 15³, రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇస్ 10 కాబట్టి 10² into h. మనకి h కావాలి కాబట్టి సో క్యాలిక్యులేషన్ చేస్తే 45. సో మెల్టెడ్, రికాస్టెడ్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ వర్డ్స్ ఇస్తే మనము ఈ ఫామ్లో ఇవ్వాలి. ఇక్కడ స్పియర్ సిలిండర్ ఇచ్చాడు, ఇక్కడ కోన్, ఒక్కొక్కసారి కోన్ హెమిస్పియర్ ఇస్తాడు. సో డజంట్ మ్యాటర్. సో ఆ ఫార్ములాస్ అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో వీటికి 1 మార్క్ ఉంటుంది. ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్, ఫార్ములాస్ రిప్లేస్ చేసినందుకు 1 మార్క్. మీకు ఏ ప్రాబ్లం చేయకుండా ఉన్న సింపుల్ నాలెడ్జ్తో మీకు 3 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ నంబర్ ఇస్తే డివిజన్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మెల్టెడ్, రికాస్టెడ్ వర్డ్స్ ఉంటే వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు రాయాలి వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ హెమిస్పియర్ at one end and a cone at the other end. The radius of the common base is 8 centimeter and the height of the cylindrical and conical portions are 10 and 6 centimeters respectively. Find the total surface area of the solid. This type of questions are చాలా important students. So సిలిండర్కి పైన కోన్, కింద హెమిస్పియర్ అంట. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యూజ్ చేయాలి. చాలామంది ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూజ్ చేస్తారు, విచ్ ఈజ్ రాంగ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అడిగాడు కాబట్టి మనము ఎప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే తీసుకోవాలి. ఇక్కడ కోన్ ఉంది, సిలిండర్ ఉంది, హెమిస్పియర్ ఉంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ 3 ఆబ్జెక్ట్స్ ఫార్ములా అప్లై చేసి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇచ్చాడు కాబట్టి πrl, వాల్యూస్ రిప్లై చేస్తే 80π. సిలిండర్ ఇచ్చాడు ఇంకోటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πrh, వాల్యూస్ రిప్లై చేస్తే 160π. నా సజెషన్ ఏంటి అంటే పై రిప్లై చేయొచ్చు, రిప్లై చేయకుండా ఈజీగా లాస్ట్ స్టెప్లో చేయొచ్చు. హెమిస్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏంటి 128, 2πr², వాల్యూస్ రిప్లై చేసినాక 128π. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేయాలి, కోన్, సిలిండర్, హెమిస్పియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అప్లై చేస్తే 368π వస్తుంది. పై వాల్యూ ఇక్కడ రిప్లేస్ చేస్తే మనకి 1156.57 సెంటీమీటర్ స్క్వేర్.